వెల్కమ్ టు వైడ్ యాంగిల్. దాదాపు 3 దశాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ బాబ్రీ మసీద్ కేసులో సంచలన తీర్పు వెలువరించింది సిబిఐ స్పెషల్ కోర్టు. మసీద్ కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదని తేల్చేసింది. ఆ ఘటన అప్పటికప్పుడు సంఘ విద్రోహ శక్తులు చేసిందే తప్ప అందులో కేంద్ర మాజీ మంత్రులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితుల పాత్ర లేదని కోర్టు తీర్పిచ్చింది. తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు జరుపుకుంటోంది. బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులే. ఈ ఒక్క మాట, ఈ ఒక్క తీర్పు రావడానికి 28 ఏళ్లు పట్టింది. ఈ ఒక్క తీర్పుతో దాదాపు 3 దశాబ్దాల పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేతలకు రిలీఫ్ దక్కింది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మందికి ఊరట దక్కింది. దీంతో పార్టీ కార్యాలయాల్లో సంబరాలు చేసుకున్నారు. ఈ తీర్పుతో సత్యం రుజువైందని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు అద్వానీ. स्पेशल कोर्ट का आज का जो निर्णय हुआ है वह अत्यंत महत्वपूर्ण है और हम सब के लिए बहुत खुशी का प्रसंग है. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. आज लखनऊ की सीबीआई कोर्ट ने एक ऐतिहासिक निर्णय दिया है और वो निर्णय इस बात को सिद्ध करता है कि 6 दिसंबर को अयोध्या में हुई घटनाओं के लिए कोई षड्यंत्र या किसी प्रकार का ऐसा आयोजन नहीं था, वो अचानक हुआ है. हमारा स्वयं का आंदोलन जो भारतीय जनता पार्टी की तरफ से राम मंदिर के निर्माण के लिए सहयोग के रूप में किया जा रहा था, श्री अडवाणी जी के नेतृत्व में और भारतीय जनता पार्टी के उस समय के अध्यक्ष के रूप में जो मैं उसमें सहयोग कर रहा था, उस सब का एकमात्र उद्देश्य जन जागरण करना और राम मंदिर के लिए देश भर में एक जनमत और एक प्रकार का वायुमंडल तैयार करना था और तथ्यों को लोगों के सामने रखना था. इस निर्णय ने यह सिद्ध कर दिया है कि हमारा आंदोलन, हमारे कार्यक्रम किसी षड्यंत्र के तहत नहीं थे. वो एक सामान्य जनतांत्रिक आंदोलन के तौर पर थे. ये बड़ी बात है, इससे हम सब प्रसन्न हैं. అంతకు ముందు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కుట్ర లేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదని, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారందరూ నిర్దోషులేనని లక్నోలోని సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు 2000 పేజీలకు పైగా తీర్పు కాపీలను జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ చదివి వినిపించారు. ఈ కేసులో సిబిఐ కోర్టుకు అందించిన ఆడియో, వీడియో ఆధారాల వల్ల నిందితులను దోషులుగా తేల్చలేమని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ మసీదును కూల్చిన వారు సంఘ వ్యతిరేకులని కోర్టు అభిప్రాయపడింది. నిందితులపై చేసిన ఆరోపణలు బలంగా లేవని కోర్టు పేర్కొంది. సరైన సాక్ష్యాధారాలు చూపడంలో సిబిఐ విఫలం కావడంతో ఈ కేసుని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. ఈ కాన్స్పిరసీ అనేది ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ మొదలే ప్రీప్లాన్డ్గా, అంటే ఒక ప్లాన్ వేసుకొని దాన్ని డిమాలిష్ చేయాలి అని చెప్పి ఒక పథకం ప్రకారంగా ఏదైనా యాక్ట్ చేస్తే అది కాన్స్పిరసీ అవుతుంది. ఇక్కడ కాన్స్పిరసీ అనే కోణం రాలేదు, ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంతకుముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అలాంటిది ఎక్కడ మనకు ఎవిడెన్స్లో ఎక్కడో రాలేదు. అదే కాకుండా సంఘటనను మనం చూసేది ఉంటే ఆ ప్రొసెషన్లో పోయిన వాళ్ళు అక్కడ అనుకోకుండా కొంత డ్యామేజ్ బాబ్రీ మసీద్ని చేసినట్టు కనపడుతుందే తప్ప ప్రిప్లాన్డ్గా దాన్ని చేసినట్టుగా మనకు ఎక్కడ కూడా లేదు. అది నిర్ధారణ కూడా కాలేదు. అందరూ సాక్షులను విచారించిన తర్వాత కూడా అలాంటి కాన్స్పిరసీ అనే కోణము, కాన్స్పిరసీ అనేది ప్రూవ్ కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే 120B ప్రకారంగా కాన్స్పిరసీ అనేది ఎలా ప్రూవ్ కావాలి అంటే అది ఓన్లీ పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్ ప్రకారమే ఉంటుంది, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండదు. సిబిఐ స్పెషల్ కోర్టు విచారణ సందర్భంగా 32 మంది నిందితుల్లో 26 మంది మాత్రమే కోర్టుకు హాజరు కాగా, నిందితులుగా ఉన్న అద్వానీ, ఉమాభారతి సహా 6 కోర్టుకు హాజరు కాలేదు. 1992 డిసెంబర్ 6న
అయోధ్యలోని బాబ్రీ మసీద్ కూల్చివేత జరగ్గా అప్పట్నుంచి కేసు వివిధ రకాల మలుపులు తిరుగుతూ చివరకు సెప్టెంబర్ 29న తుది తీర్పు వెలువడింది. కోర్టు తీర్పుతో అద్వానీ సహా అగ్రనేతలకు అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అద్వానీని కలవగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆలస్యంగా అయినా న్యాయమే గెలిచిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ కోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టుకు వెళతామంటూ ప్రకటించింది. వెల్కమ్ బ్యాక్. సుదీర్ఘ విచారణ తర్వాత వెలువడిన తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా పైకోర్టుకు వెళ్తామని చెప్తోంది. దీనికి తోడు కొన్ని రాజకీయ పక్షాలు కూడా భిన్నంగా స్పందిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా బీజేపీ వృద్ధతరం నేతలకు దాదాపు 30 ఏళ్ల తర్వాత రిలీఫ్ దక్కిందన్న మాట మాత్రం నిజం. బాబ్రీ కేసులో సుదీర్ఘ నిరీక్షణ తరువాత విడుదలైన తీర్పుపై రాజకీయ పక్షాలు మిశ్రమంగా స్పందించాయి. సహజంగానే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జిమెంటుని స్వాగతించగా ఎంఐఎం మాత్రం మండిపడింది. ప్రజాస్వామ్యానికి ఇదో చీకటి దినమంటూ ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ విమర్శించారు. आज का ये फैसला सीबीआई कोर्ट का भारत की अदालत की तारीख का एक काला दिन है और मैं ये इसलिए कहता हूँ क्योंकि सुप्रीम कोर्ट ने 9 नवंबर को जो सिविल डिस्प्यूट के मुकदमे का फैसला दिया था, जजमेंट में सुप्रीम कोर्ट ने कहा था, अंग्रेजी में कहता हूं कि सुप्रीम कोर्ट ने कहा था कि इट इज़ एन एग्रेरियस वायलेशन ऑफ रूल ऑफ लॉ, कि अगर सुप्रीम कोर्ट ये कहता है कि एग्रेरियस वायलेशन ऑफ रूल ऑफ लॉ, तो क्या कोई जादू से मस्जिद को शहीद कर दिया गया था 6 दिसंबर को? क्या कोई जादू से वहाँ पर 28 और 29 दिसंबर की रात 49 में मूर्तियाँ रखी गई थी? क्या कोई जादू से उसके ताले खोले गए थे जब राजीव गांधी प्राइम मिनिस्टर थे? इसीलिए मैं ये कहता हूँ कि सुप्रीम कोर्ट ने जो बात कही उसके बरखिलाफ आज ये जजमेंट आया है. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ తీర్పు చెంపపెట్టంటూ కామెంట్ చేశారు. సాధువులను, వీహెచ్పీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన. దీంతో మరోసారి కోర్టు తీర్పు నేపథ్యంగా పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసినట్లయింది. బాబ్రీ కేసులో తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. ఓవైపు సిబిఐ కోర్టు తీర్పు సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చింది. Decision of the special court today to acquit all the accused in Babri Masjid demolition case runs counter to the Supreme Court judgment as also the constitutional spirit. Supreme Court in its judgment dated 9th November 2019 pronounced by a 5 judges bench clearly held the demolition of Babri Masjid as an illegality and I quote egregious violation of the rule of law unquote. ఇదే సమయంలో శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇది ఊహించిన తీర్పేనంటూ చెప్పిన సంజయ్ రౌత్ అసలు మసీద్ ఉంటే రామ జన్మభూమి నిర్మాణానికి వీలు కలిగేదే కాదన్నారు. ఇక ఇది మరిచిపోవాల్సిన అంశమని, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలంటూ చెప్పారాయన. తీర్పుపై హర్షం ప్రకటిస్తూ అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషికి అభినందనలు తెలిపింది శివసేన. उद्धव ठाकरे जी स्वागत करते हैं महाराष्ट्र के मुख्यमंत्री और शिवसेना के प्रमुख लालकृष्ण आडवाणी, मुरली मनोहर जोशी जी, उमा भारती जी, सभी अभियुक्त सबको बरी किया है और न्यायालय ने जो कहा है ये कोई साजिश नहीं थी, ये हो गया, उस पूर्तता जो होती है उसमें, तो यही निर्णय अपेक्षित था. अब हम उस एपिसोड को भूल जाना चाहिए. अब अयोध्या में राम मंदिर बनने जा रहा है. अगर बाबरी का विध्वंस नहीं होता, बाबरी का ढांचा नहीं गिरता, तो राम मंदिर का भूमि पूजन हुआ है. మొత్తం మీద 28 ఏళ్ల తరువాత వెలువడిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వచ్చిన తీర్పు వీహెచ్పీ, బీజేపీలో ఆనందాన్ని నింపింది. దీంతో ఉత్తరప్రదేశ్లోని చాలా చోట్ల సాధు సంతులు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు తీర్పుపై హైకోర్టుకు వెళ్లేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Categorically said in its judgment dated 19th April 2017 that there is no direct evidence of conspiracy. There is circumstantial evidence. So these circumstances, how they have been ignored? Now, naturally, court had a right to decide wrongly or rightly. If it is decided wrongly, then a remedy is there before the higher court. Yes, definitely we will go. We will assail this judgment before the high court. వెల్కమ్ బ్యాక్. 14 ఏళ్లంటేనే యావజ్జీవంతో సమానం. అలాంటిది 28 ఏళ్ల పాటు ఒకే కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం అరుదైన విషయమే కాదు, భరించలేని స్థితి కూడా. అలాంటి స్థితి నుంచి తాజా తీర్పుతో బయటపడడంతో అద్వానీ సహా ఇతర నేతలందరిలో ఆనందం కనిపిస్తోంది. డిసెంబర్ 6, 1992తో ప్రారంభమైన ఈ కేసు నమోదు చేశారు. ఘటన చోటు చేసుకున్న 6 రోజులకు అంటే 1992 డిసెంబర్ 12న మసీదు కూల్చివేత ఘటనపై అప్పటి ప్రభుత్వం లిబర్హన్ కమిషన్ ఏర్పాటు చేసింది. లో లిబర్హన్ కమిషన్ విచారణ చేపట్టగా సిబిఐ ఈ కేసులో అక్టోబర్ 5న ఎల్కే అద్వానీ సహా 19 మందిపై ఛార్జిషీట్ నమోదు చేసింది. ఆ తరువాత 1996 జనవరి 10న శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే సహా మరో 9 మందిపై కూడా ఛార్జిషీట్ వేసింది సిబిఐ. కేసు విచారణ చేపట్టిన లక్నో స్పెషల్ కోర్టు 1997లో ప్రాథమికంగా 48 మంది కుట్రకి పాల్పడినట్లు నిర్ధారించింది. అయితే 2001 మే నెలలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలపై ఉన్న నేరపూరిత ఆరోపణలను స్పెషల్ కోర్టు తొలగించింది. అయితే 1992లో ఏర్పాటు చేసిన లిబర్హన్ కమిషన్ ఇదే కేసులో 2009లో అద్వానీ సహా 68 మందిని దోషులుగా తేల్చుతూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. మరోవైపు సిబిఐ 2011లో 2 ఎఫ్ఐఆర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో 2 కేసులను లక్నో స్పెషల్ కోర్టులోనే విచారించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. 2015లో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం సంచలనం కలిగించింది. సిబిఐ స్పెషల్ కోర్టు విచారణలో భాగంగా 2017 మే 26న 6 బీజేపీ నేతలకు సమన్లు జారీ చేసింది. అలా రోజువారీ విచారణ చేపట్టగా ఈ ఏడాది జులై 24న అద్వానీ స్టేట్మెంట్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసింది. బుధవారం అంటే 2020 సెప్టెంబర్ 30న స్పెషల్ కోర్టు మొత్తం 32 మందిని నిర్దోషులుగా తేల్చడంతో ఏళ్ల నాటి ఉత్కంఠకి తెరపడినట్లయింది. ఇంత సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొని నిర్దోషులుగా బయటపడిన మరో రాజకీయ కేసు ఈ మధ్యకాలంలో లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఓ రకంగా తీర్పులో జాప్యం జరగడం కూడా ఇప్పుడు నిర్దోషులుగా బయటపడిన వారికి అన్యాయమేనంటారు. ఈ అవాంతరాలను అధిగమించుకుంటూ ముందుకు ఒక క్రిమినల్ కేసులో ముందుకు ఇంత దూరం వచ్చింది అని అంటే రకరకాలైన అవాంతరాలు జరిగినాయి. కాబట్టి ఈ చాలా జాప్యం జరిగింది. సత్వర న్యాయం అనేది ఎప్పుడూ పోయింది, జాప్యం జరిగింది. ఇది ఒక విధంగా దీనిలో ఉన్న ముద్దాయిలు అయితే ఎవరున్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టే. దాదాపు 3 దశాబ్దాల తరబడి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడడంతో బీజేపీ అగ్రనేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగానైనా న్యాయమే జయించిందంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాని కూడా హోరెత్తిస్తున్నారు. బాబ్రీ మసీద్ కేసులో తాజా తీర్పుతో రామాలయ నిర్మాణానికి పరిపూర్ణత చేకూరినట్లే అని అద్వానీ తీర్పు తర్వాత ప్రకటించారు. ఓ రకంగా బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు కానీ, రామజన్మభూమి కానీ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. అందుకే ఈ కేసు విచారణ రాజకీయ నేతలకే కాదు, అటు దర్యాప్తు సంస్థలకు కూడా కత్తి మీద సాములా మారింది. మొత్తం మీద బుధవారంతో ఓ కొలిక్కి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన విచారణ, 351 మంది సాక్షులు, రెండు 2000 పేజీల తీర్పు,
సుదీర్ఘంగా సాగిన బాబ్రీ మసీదు కేసు ఎంక్వైరీ అటు కోర్టులకు దర్యాప్తు సంస్థలకు కూడా కత్తి మీద సాములా మారింది. ఓవైపు రాజకీయ ప్రముఖులపై ఆరోపణలు, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశమున్న కేసు కావడంతో కేసు విచారణలో విపరీతమైన ఆలస్యం జరిగింది. సిబిఐ మొత్తం 68 మందికి పైగా నిందితులను 2009లో చేర్చగా వారిలో చాలా మంది ఆ తరువాతి కాలంలో కేసు నుంచి విముక్తి పొందారు. ఆ తరువాత కూడా 48 మంది నిందితుల్లో 16 మంది విచారణ దశలోనే చనిపోయారు. అలా 28 ఏళ్ల నాటి ఈ కేసులో 32 మంది మాత్రమే జీవించి ఉండగా వారిలో చాలా మంది 70 ఏళ్లు దాటిపోవడం కేసు విచారణలో జాప్యానికి నిదర్శనం. వీరందరికీ కూడా లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు రిలీఫ్ ఇవ్వడంతో జీవిత చరమాంకంలో లభించిన ఊరటగా భావిస్తున్నారు. 1992 డిసెంబర్ 6న చోటు చేసుకున్న మసీదు కూల్చివేత ఘటన అప్పటికప్పుడు జరిగిందే తప్ప నిందితులు ఓ ప్రణాళిక ప్రకారం చేసిందనడానికి ఆధారాలు లేవని కోర్టు దాదాపు 315 మంది సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రకటించింది. తీర్పు సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న 32 మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అయితే వయోభారం, కరోనా కారణంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్య గోపాల్ దాస్లు కోర్టుకు హాజరు కాలేదు. ఉమాభారతి, కళ్యాణ్ సింగ్లకు కరోనా సోకడంతో వారు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారు తీర్పు సమయంలో కోర్టుకు హాజరు కాలేదు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఇక సాక్షి మహారాజ్, వినయ్ కటియార్ సహా మిగిలిన నేతలంతా కోర్టుకు హాజరయ్యారు. లక్నో స్పెషల్ కోర్టు బాబ్రీ కేసును కొట్టివేసిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హైకోర్టుకు వెళతామని చెప్పడంతో కేసులో మరో మలుపు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే కోర్టు తాజా తీర్పు తరువాత నిర్దోషులుగా తేలిన బీజేపీ అగ్రనేతలు ఎక్కడైనా తమకి న్యాయమే జరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విచారణ తరువాత దక్కిన న్యాయమే పైకోర్టులోనూ దక్కుతుందనే అంచనాల్లో ఉన్నారు. ఎలాగైతేనేం ప్రస్తుతానికి మాత్రం బాబ్రీ మసీదు కేసులో విముక్తి దొరికినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.